కొంచెం ఎక్కువ కష్టపడ్డావంటే చాలు, త్వరలోనే నా సత్యని నాకిచ్చేస్తావు. నీ బాధ నేను తీర్చలేనిదే అయినప్పుడు బాధపడతాను, కానీ ఈ చిన్న చిన్న విషయాలకి ఎందుకు బాధపడతాను సావిత్రి? ఇక నుంచి కష్టం ఏదైనా నాది, సుఖం మాత్రమే నీది అని. అల్లుడుగారిని బయటికి తీసుకురావాలని ఎన్నో బాధలు పడ్డావు. నీ కోరిక తీరింది. చిలక గోరింకల్లా ఆనందంగా ఉండండి. తీసుకోండి. ఎలా ఉంది కొత్త వాతావరణం? వాతావరణం మారిందంతే. ఇష్టమైన మీరు పక్కనే ఉన్నారుగా. అయితే అంత కంఫర్ట్ అనేగా? చాలా కంఫర్టబుల్గా ఉంది. ఒక్కసారి కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వగలవలేవో అనుకున్నాను. ఎలాంటి వాతావరణాన్నైనా మీ మిలిటరీ వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఆడపిల్లలం మేము అలాగే తట్టుకోవాలి. అయితే అంతా ఓకే అనేగా? ఓకే, కానీ నాకు చిన్న విషయం అర్థం కావడం లేదు. ఊర్మిళ పదే పదే సత్య అంటుంది. అసలు ఈ సత్య ఎవరు? చెప్పకూడని విషయమా? అలాంటిదేం లేదు. నువ్వు నా భార్యవే, నీతో చెప్పకూడని విషయం ఏముంటుంది? సత్య అంటే ఒకప్పుడు నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తి. అతని మనసులో నా చెల్లెలంటే ప్రేమ లేకపోయినా తను మాత్రం ప్రేమ పెంచుకుంది. నా చెల్లెలు ఏదడిగినా కాదనే అలవాటు నాకు లేదు. అలాగే సత్యాన్ని కూడా తెచ్చివ్వగలనని అనుకున్నాను. ఆ బర్డ్స్ ని మీరు అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. మీరు ఈ బోర్డుని అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. ఇద్దరికి పక్షులంటే ఇష్టం. సో మన ఇద్దరి టేస్ట్లు ఒకటే. ఆ పక్షుల్ని ప్రేమించే అందమైన మీ మనసుని నేనే కాదు, ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తుంది. అందుకే ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకున్నాను. నేను చెప్పిన దాన్ని బట్టి నీకో విషయం అర్థమై ఉండాలి. జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని. కానీ సత్య తను ఇష్టపడిన అమ్మాయి సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. తను కావాలనుకున్న దక్కకపోతే నా చెల్లెలు తట్టుకోలేదు. అందుకే అదే ముహూర్తానికి సత్య ఫోటోను పక్కన పెట్టుకుని తనే తాళి కట్టుకుంది. ఆ రోజు నుంచి సత్యతో సావిత్రి ఎలా కాపురం చేస్తుందని, సత్యాన్ని ఎలాగైనా తన వాణ్ణి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. సత్య మీద ఉన్న ప్రేమతో ఎప్పుడూ అతన్నే కలవరిస్తూ ఉంటుంది. నా చెల్లెలను బాధపడడం ఇష్టం లేక, ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. హో, నువ్వే అనుకున్నాను. నీ చెల్లెలు కూడా అదే టైపా? ఇద్దరు కుటుంబాల్ని నాశనం చేయడానికే పుట్టినట్టున్నారుగా. ఎదుటి వాళ్ల కుటుంబాల్ని కూల్చి సంతోషపడే మీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. మీ ఆటలు సాగనివ్వను.
ఇవి సావిత్రికి నేను గిఫ్ట్ ఇచ్చినవి కదా. సావిత్రి కాళ్ళకుండాల్సిన పట్టీలు ఇక్కడున్నాయంటే నా భార్య అందమైన కాళ్ళకుండకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారే? కొడితే గల్లు మండం కాదు, కాళ్ళకు వేసుకున్నప్పుడు గల్లు గల్లు మనాలి, అప్పుడే అందం. సావిత్రి, ఒకసారి నీ కాళ్ళు టీపై మీద పెడతావా? ఎందుకండి? పెట్టు, చెప్తాను. మ్, ఆడపిల్లకి నుదిట బొట్టు అందాం, కాళ్ళకి పట్టీలందాం. పట్టీలేవి? అవి అవి ఎక్కడో పెట్టానండి. ఎక్కడో పెట్టలేదు, గదిలో పెట్టావు. పెట్టి సావిత్రి. ఉండాల్సినప్పుడు ఉండాల్సిన చోటు ఉండలేదు, ఇప్పుడు అవసరం లేకపోయినా వచ్చాయి. చూడు ఎంత అందంగా ఉన్నాయో. నీ ఒంటిని తాకిన దుమ్ము కూడా అందంగా కనిపిస్తుంది. ఇంత అందానికి ఇన్నాళ్ళు దూరం అయిపోయాను. సావిత్రి, దగ్గర కావాల్సినప్పుడు అలా దూరం జరిగితే ఎలా? మన ఏకాంతానికి మధ్యలో ఎందుకని మీ అమ్మ నాన్న కూడా ఊరెళ్ళిపోయారు. పనుంది, నా చెయ్యి వదలండి. భర్తని కాదనేంత పనే ఉంటుంది చెప్పు. అంటే అది పక్కింటి వాళ్ళు ఫంక్షన్కి రమ్మన్నారు, వెళ్ళాలి. ఏయ్, తర్వాత వెళ్ళొచ్చుగా. టైం అయిందండి, లేటుగా వెళ్తే బాగుండదు. మన ఏకాంతానికి ఎవరో ఒకరు అడ్డం రాకుండా ఉండరుగా. సరే వెళ్ళు. ఇవి మళ్ళీ మీ చేతులతోనే పెట్టించుకోవాలనుకున్నాను. ఈ కోరిక తీరింది. జైలు నుంచి వచ్చాక మీకెప్పటికీ దూరం కాకూడదనుకున్నాను. ఆ కోరిక మాత్రం తీరదు. నా సత్యని నాకు అప్పగిస్తానని మాటిచ్చి మాట తప్పుతావా? నా సత్యతో నీకు హనీమూన్ ట్రిప్ ఏంటే? సావిత్రి, మావయ్య గారు వాళ్ళు ఇచ్చిన టికెట్స్ కవర్ ఎక్కడా? అదిగోనండి, అక్కడ పెట్టాను. ఓ,
హనీమూన్కి రెడీ అవుతున్నావా? నువ్వు సత్యదే ఊర్ల మీద పడి తిరుగుతుంటే ఇక్కడ నన్నేం చేయమంటావు? మాట తప్పడం మా వంశంలో లేదు అన్నా, మరి ఇదేంటి? హలో, సిగ్నల్స్ లేవు, ఒక్క నిమిషం. హలో, ఏంటి సత్యం ముందు కవరింగా? ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఆయనతో టూర్ వెళ్ళాలని నేనేం ప్లాన్ చేయలేదు ఊర్మిళ. మా నాన్నగారు బుక్ చేశారు. మన అగ్రిమెంట్ తెలియదు కాబట్టి వాళ్ళు బుక్ చేస్తారు. నువ్వు క్యాన్సిల్ చేయాలి కదా. ఏ బయట ఊరు కదా, వెళ్తే నాకు అడ్డం ఉండదు, అలా సరదాగా తిరిగొద్దాం అనుకున్నావా? నిజానికి నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు ప్రయాణానికి ఎందుకు ఏర్పాట్లు చేస్తున్నావు? అక్కడ నువ్వు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది సావిత్రి. నువ్వు దేవుడి ముందు ప్రమాణం చేయగానే సత్య బిలాంగ్స్ టు ఊర్మిళ ప్రాపర్టీ అయిపోయాడు. మరి నా ప్రాపర్టీతో నీకేం పని? మర్యాదగా టూర్ నుంచి డ్రాప్ అయిపో, లేదనుకో నాకు కోపం వస్తుంది. నా కోపం ఎంత ప్రమాదమో చూసావుగా. ఊర్మిళ బ్రతికే ఉంది, మరి చనిపోయిన ముసలామి మనవరాల్ని చంపింది ఎవరు? అది సత్య అని ఆధారాలు పుట్టిస్తాను, మళ్ళీ లోపలికి పంపిస్తాను. వద్దు ఊర్మిళ, వద్దు. వద్దని నాకు కాదు సావిత్రక్క, టూర్కి వద్దని సత్యకి చెప్పు. అలాగే చెప్తాను. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆశలు కలుగుతాయి. ఆశ పడకూడదు, ఎందుకంటే అది ఊర్మిళ ప్రాపర్టీ కనుక. ఆశ భయాన్ని డామినేట్ చేసిందనుకో, నా సంగతి తెలుసుగా. నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. బీ ఇన్ యువర్ లిమిట్. ఏంటి ఎంతసేపు? ఎవరు ఫోన్లో? ఘంటసాల నుంచి అమ్మవాళ్ళండి. ఏంటి మనం బయలుదేరామా లేదా అనా? ఆ, ఆ, చూసావా మన గురించి ఊరెళ్ళినా మావయ్య వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో. ఇంకేంటి అన్నీ సర్దేసినట్టేగా? బయలుదేరదామా? నేనొక మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పు సావిత్రి. నాకెందుకో ఊరు దాటాలంటే భయంగా ఉంది. ఏ? ఒకసారి ఇలాగే మనల్ని టూర్కి పంపించాలని నాన్న టికెట్స్ బుక్ చేశారు. తర్వాత ఏమైంది? మళ్ళీ మనం కలుసుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది. మనం ఎప్పుడు అనుకున్నా హనీమూన్ మనకు అచ్చి రాలేదు. ఆనందంగా ఉండాలంటే ఎక్కడికో వెళ్ళాలా? ఆనందం మన మధ్య ఉంటుంది గాని ఊరు కాని ఊర్లలో ఉంటుందండి? మనం ఎక్కడున్నాం అనే కంటే ఎంత సంతోషంగా ఉన్నామనేదేగా ముఖ్యం. ఆ సంతోషం మనం ఎక్కడుంటేనే ఉంటుందనిపిస్తుంది. నా సంతోషం నువ్వే సావిత్రి. నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు బాధపడుతూ భయపడుతూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీ కష్టం నాకెప్పుడూ ఇష్టం కాదు. అయినా నువ్వన్నట్లు సంతోషం మన మధ్య ఉండాలి గాని సంతోషాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడం ఏంటి? దిస్ టూర్ ఈస్ క్యాన్సిల్. హ్యాపీ? ఆ నవ్వెప్పుడు నీ పెదాల మీద అలాగే ఉండాలి. ఏంటయ్యా ఇది? ఎందుకిలా నా జీవితంతోనే ఆడుకుంటున్నావు? ఏ ఆడపిల్లకి దక్కనంత అదృష్టాన్నిచ్చి
అది పొందలేని దురదృష్టవంతురాల్ని చేస్తున్నావు. ప్రాణంలో చూసుకునే భర్తని బాధ పెట్టే దుర్మార్గురాల్ని చేశావు కదయ్యా. నా కర్మకి నన్ను బాధ పెట్టు. నా మెడలో తాళి కట్టిన పాపానికి ఆయన్నెందుకు బాధ పెడతావు? చావుకి బతుక్కి మధ్య త్రిశంకు స్వర్గంలో పడేసి నరకం చూపిస్తున్నావు కదయ్యా. చస్తే కళ్ళార చూసుకునే అదృష్టానికి కూడా దూరం అవుతానని చావలేక బ్రతుకుతున్నాను. నా భర్త పిచ్చి మహారాజయ్యా. ఆయన్ని బాధ పెట్టకు. బాధ ఏదైనా ఎంతైనా నాకివ్వు. నా భర్త ఆ ఊర్మిళకు దగ్గరే సంతోషంగా ఉండే వరం ఇవ్వు. ఈ జన్మకి నాకిది చాలయ్యా, చాలు. టీ తీసుకోండి. ఏవండి, జరిగిందంతా విన్న తర్వాత ఆలోచించి చూస్తే ఊర్మిళ వల్ల సావిత్రికే అన్యాయం జరిగింది అనిపిస్తోంది. యామిని, నువ్వు మాట్లాడుతుంది నా చెల్లెల శత్రువు గురించి. నేను మాట్లాడుతుంది ఊర్మిళ తప్పు గురించి. నా చెల్లెలు తప్పు చేయడం ఏంటి? తను ఇష్టాన్ని కాదని ఆ సత్య తప్పు చేశాడు. తను ప్రేమించిందని తెలుసుకోకుండా ఆ సావిత్రి తప్పు చేసింది. తప్పుని సమర్థించడం కూడా తప్పేనండి. అందరూ తప్పు చేశారన్న భ్రమలో మీరు తప్పు చేస్తున్నారు. ఇంకా విషయాన్ని వదిలే యామిని. మంచి మాట వినడం కూడా కష్టంగా ఉందా? సరే, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేనింకేం మాట్లాడను. ఏంటి? సత్య ఏ రోజైనా ఊర్మిళకు కాని మీక్ కాని తాను ఊర్మిళను ప్రేమిస్తున్నట్లు చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? చెప్పుంటే ఫోటో పెట్టుకొని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదండి. ప్రేమంటే మన ఇష్టాన్ని ఎదుటివాళ్లు ఇష్టపడ్డం, బలవంతంగా లాక్కోవడం కాదు. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు ఇష్టపడ్డారు కాబట్టే ఈరోజు నేను మీ భార్యగా మీ పక్కనే ఉన్నాను. ఊర్మిళది ప్రేమ కాదు, పంతం. నా చెల్లెల గురించి అలా మాట్లాడగయామ్ని. నేను మీ చెల్లెలు గురించి మాట్లాడడం లేదు, నా కూతురు గురించి మాట్లాడుతున్నాను. ఊర్మిళ సత్యను ప్రేమించింది. సత్య తనకి నచ్చిన సావిత్రిని ప్రేమించాడు. అక్కడితో వదిలేకుండా ఊర్మిళే పగతో అటు వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తూ ఇటు తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఊర్మిళ తప్పు చేసిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఊర్మిళ జీవితం ఇలా అన్యాయమైపోకూడదు. సొసైటీలో మీకంటూ ఒక విలువ ఉంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనతో పాటు ఊర్మిళ కూడా రావాలి. ఎవరైనా తన భర్త ఏడి అని అంటే సత్య ఫోటో చూపిస్తారా?
చిన్నపిల్ల తనేదో తప్పు చేసింది. తనకి అన్నా వదినైనా అమ్మా నాన్నైనా మనమే కదా. తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మందే కదా. నిన్నే వద్దనుకున్నాక నీ జాబ్ ఎవడికి కావాలి? నాకు ఒక్క అవకాశం ఇవ్వు సత్య. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటాను. అవసరం లేదు. నీకు అవకాశం ఇవ్వడం అంటే మా నాశనాన్ని మేమే నీ చేతుల్లో పెట్టినట్టు.